ఒక బాటసారి రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద చక్కని నీడ ఉంది. ఎండ ఎక్కువగా ఉండటంతో ఆ బాటసారి కాస్త విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద పడుకున్నాడు. పడుకుని పైకి చూశాడు. మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలు బాగా కనిపించాయి. అవి చూసి తనలో తానే నవ్వుకున్నాడు. దేవుడు ఇంత గొప్పవాడై ఉండి కూడా ఇలాగెందుకు చేశాడో? పెద్ద మర్రి చెట్టుకు చిన్న కాయలు పెట్టాడు, కాని పుచ్చకాయ చెట్టుకు పెద్ద కాయలు పెట్టాడు. నేనైతే పెద్ద చెట్టుకే పెద్ద కాయలు పెట్టేవాణ్ణి, చిన్న చెట్టుకి చిన్న కాయలు పెట్టేవాణ్ణి కదా. అలా ఆలోచిస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఒక చిన్న మర్రికాయ అతని నెత్తిమీద పడింది. వెంటనే అతనికి అర్థమైంది, అమ్మో, దేవుడే నిజంగా జ్ఞానము గలవాడు. మర్రి చెట్టుకు పెద్ద కాయలు ఉండి ఉంటే అవి పడితే నా తల పగిలిపోయేదేమో అని అనుకున్నాడు. అప్పుడతనికి స్పష్టంగా తెలిసింది, దేవుడు అన్నింటినీ పరిపూర్ణమైన జ్ఞానంతోనే సృష్టించాడు. అందుకే పెద్ద చెట్టుకు చిన్న కాయలు, చిన్న చెట్టుకు పెద్ద కాయలు ఇచ్చాడు. అందువల్ల దేవుని కార్యాల్ని మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఆయన జ్ఞానం, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో గొప్పవని తెలుసుకుని దేవుని మహిమను స్తుతిస్తూ ఆ బాటసారి తన ప్రయాణం కొనసాగించాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, మహాజ్ఞాని. ఆయన నోటి మాటతో సృష్టిని కలగజేశాడు. ఆయన బిడ్డలమైన మనము ఆ సృష్టి చేసిన దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన స్తుతించాలి. అంతేగాని ఆ సృష్టిని మనం అవమానించకూడదు, ఆయన కించపరచకూడదు. మనము దేవుని బిడ్డలమైన మనము ఇది గుర్తుంచుకోవాలి.